పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీగా మేము ఏ ఒక్క పార్టీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కానీ వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కానీ మేము చేయలేదు. కానీ జనరల్ గా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలోకి రాకుండా ఉండడానికి ఆయన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఒకసారి కాంగ్రెస్ తో చేతులు కలపడం, బీజేపీ ఓట్ల నెంబర్ పెరిగింది. 2277 ఓట్లు బీజేపీ అభ్యర్థికి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి వచ్చాయి. 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 3400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. మొత్తంగా 18656 ఓట్లు నవీన్ యాదవ్ వస్తే 17509. అంటే ఇద్దరికి కలిపి డిఫరెన్స్ ఇంకా చాలా నేరోగానే ఉంది తొలి 3 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి. సో ఈ నేరో డిఫరెన్స్ ని ఎంత భారీ డిఫరెన్స్ అవుతుందని మీరు అనుకుంటున్నారు చరణ్ యాదవ్ గారు? సార్ ఇది మొదటి నుంచి ఇది టైట్ ఎలక్షన్ వాస్తవం చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు వెంగళరావు నగర్లో ఉన్నది, నెక్స్ట్ రెహమత్ నగర్ రాబోతా ఉంది, తర్వాత యూసుఫ్ కూడా, సోమాజ్ కూడా. ఈ 5 డివిజన్ల వరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అంటే షేక్పేట ఏమో బీఆర్ఎస్ కొంత ఆధిక్యత ఉందని మొదటి నుంచి అనుకున్నాం. బోరబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, మిగతా సంబంధించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉంటుంది అనేది అనుకున్నాం. ఇక్కడ ప్రధానంగా మనం వాస్తవం ఆలోచించుకున్నప్పుడు మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన టీడీపీ లేదు. మాగంటి సునీత గారు భర్త చనిపోడు, మాగంటి గోపినాథ్ గతంలో టీడీపీలో ఉండు, తర్వాత వారు సెటిలర్ నేపథ్యం ఉండు, మహిళ అవుడు, కొంత టీడీపీ స్టాండ్ తీసుకోకపోవడం తోటి కొంత స్పిట్ అయిందని అయితే నేను భావిస్తున్నా. అంటే టీడీపీ స్టాండ్ తీసుకోలేదు కదా, ఎవరికైనా ఉంటది. అదే అదొకటి. థర్డ్ ఏంటంటే బీజేపీకి వేసిన గెలవదు కదా, బీజేపీకి వేసిన గెలవదు కాబట్టి అట్లా రకరకాలుగా ఫ్యాక్టర్స్ పనిచేసినాయని చెప్పేసి నేను భావిస్తాను. నా వ్యక్తిగతంగా నేను చెప్తాను. 3 రౌండ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆధిక్యం మొత్తం చూసుకుంటే 3400 అదొకటి. థర్డ్ ఇంకా నెక్స్ట్ కాదు, ఇప్పుడు వారు ఏమన్నారంటే పిక్చర్ చేంజ్ అయ్యేది రెహమత్ నగర్ యూసఫ్ గూడ్ లో అంటున్నారు. సార్ ఎక్కడే చేంజ్ కాదు, ఇక్కడ చూస్తా ఉన్నాం మనం కూడా. బీహార్ నుంచి జార్ఖండ్ ఇడిపోయినప్పుడు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఇడిపోయినప్పుడు, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఇడిపోయినప్పుడు అక్కడ ప్రాంతీయ పార్టీలు ఉత్తరాఖండ్లో లేవు, ఎస్పీ బీఎస్పీ ఉత్తరాఖండ్లో లేవు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్లో ప్రాంతీయ పార్టీలు లేవు, బీహార్లో ఉన్న జార్ఖండ్లో లేవు. కాబట్టి టీడీపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది కాబట్టి. కేజ్రీవాల్ గారి ఇష్యూ వేరు, కేజ్రీవాల్ గారి రాష్ట్రాలు ఇడిపోయిన తర్వాత వారు పార్టీ పెట్టుకోరు. కానీ నేనే రాష్ట్రాలు ఇడిపోయింది పార్టీ ఉంటే 2 రాష్ట్రాల్లో మనగడ ఏ పార్టీ కూడా కొనసాగుతుంది దేశంలో. మీరు ఎక్కడ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ జూబ్లీహిల్స్ లో గెలుపు కాంగ్రెస్ దే ఆయన డిక్లేర్ చేసేస్తున్నారు పిసిసి చీఫ్ గా. అంటే ఎన్నికలకి ముందు అన్నారు, పోలింగ్ కి ముందు, ఇప్పుడు కూడా 3 రౌండ్లు అయ్యేటప్పటికి చెప్తున్నారు. అలాగే బీహార్ లో మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకెళ్తోన్న ఎన్డీఏ మీద ఎక్కడ కూడా అప్పుడే మా బీజేపీ ఇక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో లేదు, ఉన్న పరిస్థితుల్లో. కానీ ఎన్డీఏ ఆధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎస్ సార్, ఇక్కడ అదే చెప్తా ఉన్నాం. ఏ ప్రాంతీయ పార్టీ 2 రాష్ట్రాలు మనగడ కొనసాగించదు, రకరకాల ఇష్యూస్ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని వేయండు, 2018 చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని వేయండు. ఇప్పుడు ఎందుకు అనిసార్లు చెప్తున్నారు మళ్ళీ ఇక్కడికి వస్తారు? మీరు రావద్దని చెప్తలేము. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పూర్తి చేసుకునే అవకాశం కాదు చెప్తున్నాం దానికి సంబంధించి. ఎందుకంటే సునీత గారు కాకుండా వేరే వాళ్ళు ఉంటే టీడీపీ స్టాండ్ వేరుగా ఉండేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే సునీత గారు ఎందుకంటే వారి నేపథ్యం ఇప్పుడు ఎందుకు చూడండి, నవీన్ యాదవ్ గారు లోకలు, అదే లంకల దీపీ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ సంబంధించిన వాళ్ళు. కాబట్టి కొంత ఏమన్నా స్ప్లిట్ అయిందేమని నేను భావిస్తా ఉన్నా. టీడీపీ మాత్రం స్టాండ్ తీసుకోలేదు. లోకేష్ బాబు గారు మాత్రం బీహార్ లో ఎన్డీఏ కూటమి కావచ్చు, అదేవిధంగా జేడీయూకు మద్దతు ప్రకటించి అక్కడ ప్రచారం చేసిండు. గతంలో 2023 ఎలక్షన్ లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇవ్వలే. ఇక్కడ ఈ 3 రౌండ్లలో 3400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు కదా నవీన్ యాదవ్. సో 10 రౌండ్లు అయ్యేటప్పటికి మీ అంచనా ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలవబోతున్నారని అంచనా ఏమన్నా ఇప్పుడు చెప్పగలరా? సార్ మేమైతే వాస్తవం 16,000 వరకు వస్తుందని చెప్పేసి నేను నమ్ముతాను. 16,000 నుంచి 18,000 లోపు ఉంటుంది, 20 లోపల. వెరీ గుడ్ మెజారిటీ, ఎందుకంటే చాలా హోరాహోరీ ఫైట్లు వచ్చి. కిషోర్ రెడ్డి గారు, సో మరీ పరువు పోకుండా అంటే ఇందాక ఏమన్నారంటే 3,000 ఓట్లు వస్తాయో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. బట్ 3 రౌండ్లకి 2,277 వచ్చాయంటే కొంత రెస్పెక్టబుల్ ఓటింగ్ కాకపోవచ్చు. కానీ ఇప్పుడు మేము డిపాజిట్లు వస్తాయా, మేము గెలుస్తామా, ఓడిపోతామా, మా పరువు దక్కుతుందా లేదా, ఇవన్నీ అంచనాలు వేస్తూ వాటి మీద